అనగానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు. ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు? సారీ సార్. ఆగు సార్, ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అవునా? అవును. ఏంటి? డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎల్లప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలవదు. 190 ఎవ్వరాలుంటాయి. ఆ 191 ఎవ్వారంగా నన్ను అక్కడే అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేం ప్రశ్న? నువ్వు మాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. అబద్ధం. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ గోపి, నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలే గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు అయిపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని, ఆ హంతకుడు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూసి ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు, స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట దగ్గర పోట్లాడిన మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదుగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం అని అరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అశ్రయ్ గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్లి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు విరిగి చనిపోయి ఉండుంటే అతను నీళ్లు ఎలా తాగలడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అసలు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచినీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, మీ నాయనమ్మ. ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకానికి దూరమైన, మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు. నానమ్మ, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నాన్నమ్మా. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించినా అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించు నానమ్మా. ఏమ్మా దీవించడానికి సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా? నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి
ఆ శక్తి లేదు పాపం. నానమ్మా, ఎందుకు లేదమ్మా, మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నా పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాడనే ఆశతో కావాలని వాడి లాకెట్ మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్లు కావాలని, మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి ఇన్నేళ్లు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావలసిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మడిసికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు విధవరాలైపోద్ది. అప్పుడే రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సెరిపోయాలో, తాళిబొట్టు ఎలా తెంచాలో బ్రహ్మచార్యత్వం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే నీ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా. 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్లున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా